హరీష్ గారు, హ్యాపీ ఉగాది సార్ అందరికీ. థ్యాంక్ యూ సార్, మీ అందరికి కూడా. అందుకే మా సినిమా హీరో పర్ఫార్మెన్స్ కాదు, మనందరి పర్ఫార్మెన్స్ మన కెరీర్లో బద్దలైపోవాలి ఈ సంవత్సరం. నాకెందుకు గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ హాంట్ చేస్తుంటాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆకలితో వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు భుక్తాయాసంతో బయటకు వెళ్తారని చెప్పి ఏదైతే చెప్పారో అది నిజమైంది ఆ రోజు. ఇప్పుడు అభిమానులకి మీరిచ్చే స్టేట్మెంట్ ఏంటి సార్? మీరిచ్చే నమ్మకం ఏంటి? ఇందాక చెప్తున్నాను కదా సార్, పవన్ కళ్యాణ్ గారిని సినిమాలో ఆయన నవ్వడం చూసి, ఆయన జోకులు వేయడం చూసి, ఆయన స్టైల్గా డ్రెస్సింగ్ నుంచి, ఆయన ఫ్రీ ఫ్లో, ఆయన రెగ్యులర్గా ఉండే, ఆయన సహజ సిద్ధంగా ఆయన డిఎన్ఏలో ఉండే స్వాగ్, ఆ కరిజ్మాటిక్ మూమెంట్స్ అవి చూసి యాజ్ అ ఫ్యాన్గా, నాట్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ఫ్యాన్గా చెప్తున్నా, చాలా 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 సంవత్సరాలు అయింది. ఇది మట్టుకు ఇందులో ఇంకా సెకండ్ థాట్ లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని నేను చూపించబోతున్నా. ఇదే నేను ఫ్యాన్స్కి ఇచ్చే భరోసా. హరీష్ గారు ఇక్కడ ఎస్, ఇద్దరు హీరోయిన్స్ తీసుకున్నారు సార్, కొంచెం గట్టిగా. ఇద్దరు హీరోయిన్స్ తీసుకున్నారు. అవునండి. ఇద్దరికి స్టోరీ చెప్పారా? పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇద్దరిని ఓకే చేయించారా? లేదు, లీల గారికి ఫుల్ ప్లెజ్డ్గా, లీల గారు వాళ్ళ మదరు ఆఫీస్కి వచ్చి ఫుల్ ప్లెజ్డ్గా కథ విని ఫుల్ ఎక్సైట్ అయిపోయి గంతులేసి ఆ తర్వాత షూటింగ్కి వచ్చారు. రాశీకన్న గారికి ఫోన్ చేసి, నేను రాశీకన్న గారికి ఏం చెప్పానంటే, నా ప్రెషర్ ఆఫ్, అప్పటికి రాశీకన్న గారు వచ్చేసరికి మా షెడ్యూల్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. కొంచెం ప్రెషర్లో ఉన్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని నేను కట్ చెప్పేంత టైం లేదు, జూమ్ కాల్లో కానీ ఫోన్లో కానీ చెప్తాను అంటే, షీ అండర్స్టూడ్ మై ప్రెషర్. హరీష్, నేను వస్తాను డైరెక్ట్గా, నేను సినిమా చేసేస్తున్నా. నాకు పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచో చేయాలని ఉంది. ఐ విల్ డూ దిస్ ఫిలిం అన్నారు. ఇమ్మీడియట్గా వచ్చిన తర్వాత, నువ్వు వచ్చి చేసేస్తావు కరెక్ట్గా, నువ్వు చేయాలంటే ముందు క్యారెక్టరేషన్ తెలియాలి కదా అని చెప్పి, అప్పుడు నేను క్యారవాన్లో క్యారెక్టరేషన్ కథ మొత్తం చెప్పిన తర్వాత షిగే ఆ రకంగా. అలాగా కళ్యాణ్ గారి పేరు చెప్పి మేము కథ చెప్పాం, మీరు షూటింగ్కి వచ్చాండి, అలాంటి ఆయన పేరు చెప్పి భయపెట్టాలి అవి లేవండి. ఆయనకి భయపడడం తప్ప ఆయన పేరు చెప్పి భయపెట్టాలి లేవు. ఇందాక మీరు మాట్లాడుతూ శ్రీలీల గురించి Q&Aలో కొన్ని చెప్తా అనగానే శ్రీలీల పాపం క్వశ్చన్ మార్క్ పెట్టింది ఫేస్. అంతే సార్, అంటే ఇప్పుడు ఇలాంటివి మాట్లాడితేనే కదా కొంచెం దాన్ని ఏమంటారు, కంటెంట్ వైరల్ అవుతాయి. హరీష్ గారు, మీరు ఏ ముహూర్తాన్న ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం అనే డైలాగ్ రాశారో అది ఎవరికి వాళ్ళు కన్వే చేసుకుంటున్నారు. అవునండి, చాలా పెద్దగా వైరల్ అయిపోయింది. ఎవరికి వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఆయన స్టైల్లో డిఫైన్ చేసుకున్నారు. అసలు మా ఓడిదే ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం, మా ఓడి ఊరుకోడు, వాడు ఎరగదీస్తాడు, ఇచ్చి పడేస్తాడని చెప్పి మీకే ఏదైతే డైలాగ్ ఉందో అది మీకు డెడికేట్ చేశారు. అవునండి. ఇక్కడ ఉన్న ఈ ముగ్గురికి ఈ నక్షత్రాలు ఆ డైలాగ్ని డిఫైన్ చేస్తే ఎవరెవరికి ఎలాంటి డైలాగ్ రాస్తారు సార్ ఈ ముగ్గురిలో అంటే మా నవీన్ గారి నుంచి స్టార్ట్ చేద్దామా? మీది ఏంటి సార్? మీది ఈయనది బాగా ఖర్చు పెట్టే గోత్రం, కలెక్షన్లు రాబట్టే నక్షత్రం. రాశీకన్న గారిది నవ్వించే గోత్రం, కవ్వించే నక్షత్రం. శ్రీలీల గారు ఉన్నారు. లీల గారిది అసలు సెకండ్ లేకుండా చెప్పేయచ్చు, ముదురు గోత్రం, దేశముదురు నక్షత్రం. అది ఎందుకో కొంచెం డిఫైన్ చేస్తారు, అది ముదురు దేశముదురు అన్నది. షీఈస్ వెరీ మెచ్యూర్డ్, షీఈస్ వెరీ స్ట్రీట్ స్మార్ట్ని తెలుగులో ఏమంటారు? ఎవరైనా చేయండి పోనీ చెప్పండి నాకు. స్ట్రీట్ స్మార్ట్ అనేదాన్ని తెలుగులో ఏమంటారు? లౌక్యం అనాలా, ముదురు అనాలా? కలౌక్యల భాషలో మాట్లాడాలని చెప్పి నేను ముదురు దేశముద్ర అన్న. దేశముద్ర అనేది అల్లు అర్జున్ గారి సినిమా టైటిల్. సూపర్. బ్యాడ్ వర్డ్ అయితే టైటిల్ ఎందుకు పెడతారు? సరితే కదండి. లీల గారు మీరు ఒప్పుకుంటున్నారా? ఏమండి నవీన్ గారు? సరే, మీది ఉంది కదండి అందమైన గోత్రం. లీల గారిది అందమైన గోత్రం, ఆహ్లాదమైన నక్షత్రం. మరి మీది? అదండి సార్, సినిమాలో రాశాను, నా అభిమానించిన హీరో అలా అన్నాడు కాబట్టి నేను ఏం మాట్లాడలేదు. కానీ ఇచ్చి పడేసే గోత్రం మీది, ఎరగదీసే నక్షత్రం కూడా మీదే. నా గోత్రం ఏంటి చెప్పాలి సార్? శ్రమించే గోత్రం, సహించే నక్షత్రం. అబ్బా. నవీన్ గారు